హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరహాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ దొండకాయ ఫ్రైని పప్పు టమాటా, సాంబారు, పప్పు దోసకాయ, పప్పు బీరకాయ చేసుకునేటప్పుడు సైడ్ డిష్గా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా తయారీ విధానం ఏమిటో చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 2-3 ఎండుమిర్చి ముక్కలు, 4-5 పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చి ముక్కలు, 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లి తరుగు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ వేయించుకునేటప్పుడు దోరగా కాకుండా లైట్గా వేయించుకోవాలి. ఇక్కడ లైట్గా వేయించుకున్న తర్వాత 1/2 కేజీ దొండకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ దొండకాయ ముక్కలను కలుపుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇక్కడ దొండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత అడుగు నుంచి పైకి కలుపుతూ వేయించుకుంటే దొండకాయ ముక్కలన్నీ ఈవెన్గా వేగుతూ ఉంటాయి. దొండకాయ ముక్కలను ఒకసారి కలుపుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మరొకసారి మరలా దొండకాయ ముక్కలను కలుపుకొని మూత పెట్టుకొని ముక్కలను బాగా మగ్గనివ్వాలి. దొండకాయ ముక్కలను మూత పెట్టుకొని మగ్గించుకునేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉంటే అడుగు పట్టకుండా ఈవెన్గా వేగుతాయి. ఇక్కడ దొండకాయ ముక్కలు మగ్గడానికి నాకు 15 నిమిషాలు టైం పట్టింది. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మరలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా వేయించుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.